హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ప్రపంచంలోనే టాప్ 10 టఫెస్ట్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 10 CFA చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. ఈ CFA ఎగ్జామ్ 3 లెవెల్స్లో ఉంటుంది. దీన్ని CFA ఇన్స్టిట్యూట్ వాళ్ళు వరల్డ్ వైడ్గా 170 సిటీస్లో నిర్వహిస్తారు. ఈ 3 లెవెల్స్ పాస్ అవ్వడంతో పాటు CFA ఇన్స్టిట్యూట్ కొన్ని అర్హతలు ఉండాలని పెట్టింది. అవి వచ్చి ఏదైనా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ, 4 సంవత్సరాల ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ పాస్పోర్ట్, ఎగ్జామ్స్ని ఇంగ్లీష్లో రాసే ఎబిలిటీ అండ్ అడ్మిషన్ క్రైటీరియాని మీట్ అవ్వాలి. దీనికి ఎన్రోల్ అయ్యే ఫీజు వచ్చి $350, అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 30,000 రూపీస్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ ఫీజు వచ్చి ఎర్లీగా చేసుకుంటే 75,000 దాకా అవుతుంది. ఒకవేళ ఆన్ టైంలో చేస్తే అరౌండ్ 1 lakh వరకు అవుతుంది. యావరేజ్ పాస్ పర్సంటేజ్ వచ్చి లెవెల్ 1లో అరౌండ్ 45 to 50%, లెవెల్ 2లో 50% అండ్ లెవెల్ 3లో 50% దాకా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ CFAకి ఒక 10,000 ఎగ్జామ్ రాస్తే దాంట్లో లెవెల్ 1లో 5,000 మెంబర్స్ క్వాలిఫై అవుతారు అండ్ లెవెల్ 2లో 2,500 మెంబర్స్ క్వాలిఫై అవుతారు అండ్ లెవెల్ 3లో కేవలం 1,200 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవుతారు. సో ఫైనల్గా 12% మంది లెవెల్ 3 క్వాలిఫై అవుతారు. నెంబర్ 9 మెన్సా ఇంటర్నేషనల్. మెన్సా అనేది ఒక IQ టెస్ట్. దీన్ని మెన్సా ఇంటర్నేషనల్ అనే ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్ని చాలా కంట్రీస్ నుంచి చాలామంది రాస్తారు, బట్ చాలా కొంతమంది మాత్రమే పాస్ అవుతారు. దీంట్లో 98% వస్తేనే మెన్సాలో మెంబర్గా చేర్చుకుంటారు. ఇప్పటి వరకు ఈ మెన్సాలో కేవలం 1,50,000 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇండియా నుంచి కేవలం 3,300 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఈ ఎగ్జామ్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా రాయొచ్చు. ఈ ఎగ్జామ్ రాయాలంటే ముందుగా మనం మెన్సాలో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన సెంటర్లో వెళ్ళి ఈ టెస్ట్ని కంప్లీట్ చేయాలి. మెన్సా ఎగ్జామ్ చాలా కొద్ది మంది మాత్రమే క్లియర్ చేస్తారు. CCIE సిస్కో సర్టిఫైడ్ ఇంటర్ నెట్వర్క్ ఎక్స్పర్ట్. ఈ ఎగ్జామ్ని సిస్కో వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ 2 పార్ట్స్గా ఉంటుంది. ఒకటి థియరిటికల్ ఆర్ కోర్ ఎగ్జామ్. దీన్ని ఆన్లైన్లో పెడతారు. దీంట్లో డిఫరెంట్ టాపిక్స్ అండ్ కోడ్స్ ఉంటాయి. ఇంకోటి ప్రాక్టికల్ ఎగ్జామ్. దీన్ని ఆఫ్లైన్లో పెడతారు. దీంట్లో 8 hours రియల్ టైం వర్క్ ఉంటుంది. దీన్ని కంప్లీట్ చేసి క్వాలిఫై అయిన వాళ్ళకి ఎక్స్పర్ట్ లెవెల్ సర్టిఫికేషన్ అండ్ అలాగే సిస్కో మర్చండైజ్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. అదర్ సర్టిఫికేషన్స్తో పోలిస్తే దీన్ని కంప్లీట్ చేసిన వాళ్ళకి 75% శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. CCIE యావరేజ్ US శాలరీ వచ్చి అరౌండ్ $1,47,000 పర్ ఇయర్ ఉంటుంది. నెంబర్ 7 ICAI CA ద CA ఎగ్జామ్స్. దీన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ICAI నిర్వహిస్తారు. దీన్ని ఇండియాలోనే మోస్ట్ ఛాలెంజింగ్ ఎగ్జామ్ అని అంటారు. ఇది 3 లెవెల్స్లో ఉంటుంది. ఫస్ట్ CA ఫౌండేషన్, సెకండ్ CA ఇంటర్మీడియట్ అండ్ థర్డ్ CA ఫైనల్. ఈ 3 లెవెల్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి ICAI మెంబర్షిప్ వస్తుంది అండ్ ద ప్రెస్టీజియస్ అయిన చార్టర్డ్ అకౌంటెంట్ CA అనే బిరుదు కూడా వస్తుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. CA ఫౌండేషన్ వచ్చి 4 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్లో 100 మార్క్స్ అండ్ టోటల్ 400 మార్క్స్కి ఉంటుంది. CA ఇంటర్మీడియట్ వచ్చి 6 పేపర్స్ ఉంటుంది అండ్ ఈచ్ పేపర్ 100 మార్క్స్, టోటల్ 600 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఫైనల్లీ CA ఫైనల్ వచ్చి 6 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ సేమ్ 100 మార్క్స్ ఉంటుంది, టోటల్ 600 మార్క్స్కి ఉంటుంది. నెంబర్ 6 మాస్టర్ సోమ్లియర్ డిప్లొమా ఎగ్జామ్. మాస్టర్ సోమ్లియర్ డిప్లొమా ఎగ్జామినేషన్ అనేది వైన్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ సర్టిఫికేషన్. దీన్ని కోర్ట్ ఆఫ్ మాస్టర్ సోమ్లియర్స్ వాళ్ళు నిర్వహిస్తారు. దీన్ని 1977లో UKలో స్థాపించారు. మాస్టర్ సోమ్లియర్ ఎగ్జామ్ని 3 పార్ట్స్గా చేస్తారు. దాంట్లో మొదటిది థియరీ. ఈ సెక్షన్లో మనకి వైన్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది అండ్ స్పిరిట్స్ అండ్ అదర్ బెవరేజెస్ గురించి కూడా ఉంటుంది. ఇవే కాకుండా ఇతర టాపిక్స్ లైక్ విటికల్చర్, వైన్ మేకింగ్ ప్రాసెస్, వైన్ లాస్, రీజియన్స్, గ్రేప్ వెరైటీస్, ఫుడ్ అండ్ వైన్ ప్రిపేరింగ్ మీద ఉంటుంది. దీంట్లో రిటర్న్ ఓరల్ 2 ఉంటాయి. రెండోది ప్రాక్టికల్ సర్వీస్. దీంట్లో మన యొక్క సర్వీస్ టెక్నిక్స్ అండ్ రియల్ టైమ్ వరల్డ్ సినారియోస్ లైక్ డిఫికల్ట్ కస్టమర్ సర్వీస్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనే దాని మీద ప్రాక్టికల్గా ఉంటుంది. ఫైనల్లీ టెస్టింగ్. దీంట్లో మనల్ని బ్లైండ్ ఫోల్డ్ చేసి ఒక 6 డిఫరెంట్ వైన్స్ని టెస్ట్ చేపిస్తారు అండ్ దానిని మనం కరెక్ట్గా గెస్ చేయాలి. ఈ మాస్టర్ సోమ్లియర్ ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ సోమ్లియర్ అండ్ అడ్వాన్స్డ్ సోమ్లియర్ ఎగ్జామ్ని పాస్ అవ్వాలి. నెంబర్ 5 USMLE ద యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్. ఇది ఒక ప్రొఫెషనల్ మెడికల్ ఎగ్జామ్. దీన్ని అమెరికాలో మెడికల్ లైసెన్స్ కోసం రాస్తారు. ఈ ఎగ్జామ్లో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. దాంట్లో మొదటిది బేసిక్ సైన్స్ నాలెడ్జ్. ఈ ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటుంది. దీంట్లో మొత్తం 7 బ్లాక్స్ ఉంటాయి. ప్రతి బ్లాక్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈచ్ బ్లాక్కి 60 minutes టైం ఉంటుంది. మొత్తం ఇది 8 గంటల ఎగ్జామ్
అండ్ రెండవది క్లినికల్ నాలెడ్జ్ అండ్ క్లినికల్ స్కిల్స్. దీంట్లో క్లినికల్ నాలెడ్జ్లో సేమ్ ఇంతకు ముందులాగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ క్లినికల్ స్కిల్స్లో మన యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ను టెస్ట్ చేస్తారు. మూడవది క్లినికల్ మేనేజ్మెంట్ అండ్ బయోమెడికల్ నాలెడ్జ్. దీన్ని 2 days నిర్వహిస్తారు. మొదటి రోజు ఫౌండేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అండ్ రెండో రోజు అడ్వాన్స్డ్ క్లినికల్ మెడిసిన్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 3 పార్ట్స్ని కంప్లీట్ చేస్తేనే మనకి యుఎస్ మెడికల్ లైసెన్స్ వస్తుంది. సో అందుకని దీన్ని మన వరల్డ్లోనే టఫెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అని అంటారు. నెంబర్ 4 ఆల్ సోల్స్ ప్రైజ్ ఫెలోషిప్ ఎగ్జామ్. ఈ ఆల్ సోల్స్ ప్రైజ్ ఫెలోషిప్ ఎగ్జామ్ అనేది యూకేలోని ఆక్స్ఫోర్డ్ అండ్ ఆల్ సోల్స్ కాలేజ్ వాళ్ళు నిర్వహిస్తారు. దీనికి మనం ఏదైనా ఒక యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఈ ఎగ్జామ్లో డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి అండ్ ఇది సెప్టెంబర్లో కొన్ని రోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో మొదటిగా జనరల్ పేపర్. దీంట్లో మన యొక్క క్రిటికల్ థింకింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ కోహరెంట్ ఆర్గ్యుమెంట్స్ని ఎలా బిల్డ్ చేస్తాం అనే దాని మీద ఉంటుంది. రెండవది సబ్జెక్ట్ స్పెసిఫిక్ పేపర్స్. దీంట్లో మన ఇంట్రెస్ట్ బట్టి కొన్ని ఏరియాస్ని చూస్ చేసుకోవాలి అండ్ వాటి గురించే ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మూడోది ఎస్ఏ పేపర్. దీంట్లో మనకి ఇచ్చిన ఒక టాపిక్ గురించి ఒక ఎస్ఏ రాయాలి అండ్ ఈ పేపర్స్ అన్నీ క్వాలిఫై అయితేనే చివరిలో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. దీంట్లో కూడా క్వాలిఫై అయితే మనకి 7 years వరకు ఫెలోషిప్ వస్తుంది. దీంట్లో మనకి వాళ్ళు అకామిడేషన్, స్టైపెండ్ అండ్ మా రీసెర్చ్కి ఫండింగ్ కూడా చేస్తారు. సో దీనికి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా. నెంబర్ 3 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఆర్ యూపీఎస్సీ ఎగ్జామ్. మన ప్రపంచంలోనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ టాప్ 3 టఫెస్ట్ ఎగ్జామ్. దీన్ని ఇండియాలోని టాప్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అండ్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫీల్డ్లోని జాబ్స్ కోసం పెడతారు. దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవ్రీ ఇయర్ పెడతారు. ఈ ఎగ్జామ్లో మొత్తం 3 levels ఉంటాయి. లెవెల్ 1 ప్రిలిమ్స్, లెవెల్ 2 మెయిన్స్ అండ్ లెవెల్ 3 ఇంటర్వ్యూ. దీంట్లో లెవెల్ 1 క్లియర్ చేసిన వాళ్ళు లెవెల్ 2కి అండ్ లెవెల్ 2 క్లియర్ చేసిన వాళ్ళు లెవెల్ 3కి వెళ్తారు. లెవెల్ 3 తర్వాత వాళ్ళ ఫైనల్ ర్యాంక్స్ బట్టి వాళ్ళకి ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అండ్ ఫారెస్ట్ సర్వీస్లో జాబ్స్ వస్తాయి. ఈ ఎగ్జామ్ని ఎవ్రీ ఇయర్ అరౌండ్ 10 lakh members రాస్తారు. బట్ వాళ్ళల్లో 1000 members మాత్రమే క్వాలిఫై అవుతారు. సో ఓన్లీ 0.1% మందికి మాత్రమే ఛాన్స్. నెంబర్ 2 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. ఇది ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్ అండ్ మన వరల్డ్లోనే టాప్ 2 టఫెస్ట్ ఎగ్జామ్. ఇది ఇండియాలోనే హైయెస్ట్ ర్యాంక్డ్ అయిన ఐఐటి కాలేజెస్లో సీట్ కోసం రాస్తారు. ఈ ఎగ్జామ్ని కేవలం జేఈ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళే రాస్తారు. ఇది మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జేఈ మెయిన్స్కి అరౌండ్ 15 lakh స్టూడెంట్స్ అప్లై చేసుకుని ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళలో కేవలం 17.5% మాత్రమే, అంటే 2,50,000 స్టూడెంట్స్ మాత్రమే జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారు. అండ్ ఈ 2,50,000 ఎవరైతే జేఈ అడ్వాన్స్డ్ రాస్తారో వాళ్ళల్లో కేవలం 26.77%, అంటే అరౌండ్ 50,000 members మాత్రమే ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అవుతారు. చాలామంది మిడిల్ క్లాస్ పేరెంట్స్కి ఇది ఒక డ్రీమ్, తమ పిల్లలు జేఈ క్లియర్ చేసి ఐఐటీస్లో చదవాలి అని. సో అందుకే తమ పిల్లల్ని ఎక్కువ ఎంపీసీ చేస్తుంటారు. గావ్కావ్ ఎగ్జామ్, ద నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆర్ ద గావ్కావ్ అనేది చైనాలోని నేషనల్ లెవెల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్. దీన్ని చైనాలోని హై స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ లాస్ట్ ఇయర్లో ఈ ఎగ్జామ్ని రాయాలి అండ్ వాళ్ళ హై స్కూల్ టైంలో ఎక్కువ సమయం ఈ గావ్కావ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. ఈ ఎగ్జామ్లో 3 subjects ఉంటాయి. ఒకటి మ్యాథమెటిక్స్, రెండోది చైనీస్ అండ్ మూడోది ఇంగ్లీష్. ఈచ్ సబ్జెక్ట్ 150 marksకి ఉంటాయి. అండ్ దాని తర్వాత 2 choices ఉంటాయి, 1 ఆర్ట్స్ అండ్ 2 సైన్స్. ఆర్ట్స్లో హిస్టరీ, జియోగ్రఫీ అండ్ పాలిటిక్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్లో 100 marks ఉంటుంది. అండ్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఉంటాయి. సేమ్ ఇవి కూడా ఈచ్ 100 marksకి ఉంటాయి. సో మొత్తం 750 marksకి ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ని హైయెస్ట్ 2018లో అరౌండ్ 1 crore people రాశారు. సో దీన్ని బట్టి ఈ ఎగ్జామ్కి ఎంత కాంపిటీషన్ ఉందో తెలుస్తుంది. చైనీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓన్లీ ఈ యొక్క ఎగ్జామ్తోనే టాలెంట్ని తీసుకుంటుంది. సో అందుకే ఈ గావ్కావ్ ఎగ్జామ్ మన ప్రపంచంలోనే టఫెస్ట్ ఎగ్జామ్ అయ్యింది. సో ఈ వీడియో ఇక ఇంతే ఫ్రెండ్స్. తిరిగి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై.